3 కప్పుల మామిడికాయ గుజ్జుకి అదే కప్పుతో అరకప్పు కారము, పావు కప్పు ఉప్పు, 1 స్పూన్ పసుపు, మెంతులు ఆవాలు కలిపి లైట్గా వేయించుకొని పట్టుకున్న పిండి అండి. దాన్ని ఆవపిండి అంటారు. దాన్ని 1/2 స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఇక్కడ 3 కప్పులు మామిడికాయ గుజ్జును తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల తాలింపు గింజలను వేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చీలు 3 వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కరివేపాకు అనేది వేయట్లేదండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లిపాయలను వేసుకొని